శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ మాటామంతి కార్యక్రమంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్కల్లోని ఓ థియేటర్లో నిర్వహించే కార్యక్రమానికి రావివలస గ్రామస్తులు వెళ్లారు. అయితే వాళ్ళను పోలీసులు లోపలికి అనుమతించలేదు. కేవలం జనసేన టీడీపీ కార్యకర్తలను మాత్రమే అనుమతించారు. ఎంట్రీ పాస్ ఉన్నప్పటికీ రావివలస గ్రామ ప్రజలను లోపలికి వెళ్లనివ్వలేదు. దీంతో పోలీసులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తే అడ్డుకుంటారంటూ నిలదీశారు. పవన్ కళ్యాణ్ మీటింగ్కు సామాన్య ప్రజలను అనుమతించలేనప్పుడు ఈ మాటామంతి కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు రావివలస గ్రామస్తులు. లోపల డోర్ వేసేసారు. ఫుల్లప్ అయిపోతుంది అన్నారు. మీరు ఏమైనా ఉంటే ఫోన్ పర్మిషన్ ఇవ్వడం లేదు. మేమేమవ్వాలి సచివాలయం దగ్గర సచివాలయం దగ్గర అందరూ పూర్తి చేయమని చెప్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, చెప్పండి, మాటామంతి కార్యక్రమం కేవలం టీడీపీ జనసేన నాయకులకి నిర్వహిస్తున్నారా, లేదంటే ప్రజల సమస్యల కోసం నిర్వహిస్తున్నారా? అక్కడ వాళ్ళని లోపలికి రానివ్వకపోతే ఏంటి వాళ్ళ పరిస్థితి? ఏం జరుగుతుంది అక్కడ? సరే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటామంతి కార్యక్రమంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఊరు కోసం మాటామంతి అనే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ తో వర్చువల్ ఇంటరాక్షన్ ప్రభుత్వం నిర్వహించింది. అయితే శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని భవానీ థియేటర్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి కేవలం జనసేన, బీజేపీ, టీడీపీ నేతలను మాత్రమే అనుమతించారు. గ్రామస్తులు గాని సాధారణ ప్రజలను గాని లోపలికి అనుమతించకపోవడంతో గేటు వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది. గ్రామంలోని సమస్యలను పవన్ కళ్యాణ్ కి చెప్పుకుందామని వస్తే కనీసం లోపలికి అనుమతించడం లేదని పోలీసులతో గ్రామస్తులు గొడవకు దిగారు, వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలోనే తమ గ్రామంలో ప్రధానంగా కొన్ని సమస్యలు ఉన్నాయి, తమ సమస్యలను పవన్ కళ్యాణ్ చెప్పుకున్నాం, తమ గ్రామం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కదా అని పోలీసులతో వాగ్వాదించినప్పుడు కూడా లేదండి, ఎవరికి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో నిరుత్సాహంతో గ్రామస్తులు వెనుదిరిగారు. అయితే చాలా మంది మహిళలు కూడా అక్కడికి వచ్చారు. మహిళలు వచ్చి తమ ఇంటి సమస్య ఉందండి, ఇల్లు గురించి చెప్పుకుందాం అన్నప్పుడు కూడా కనీసం లోపలికి అనుమతించకపోవడంతో సదరు మహిళలు కూడా పవన్ కళ్యాణ్ ఆ కార్యక్రమానిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. హరి.